అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఉంటా నీ జతగా 14వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. కొత్తగా కనిపిస్తున్నావు నాకని విక్రాంత్ అంటే ఐఎమ్ 24 పాప అనకండని అంటుంది పొగరుగా అరవింద. అందుకే కదా నేను లవ్ చేశానని నవ్వుతూ అంటాడు విక్రాంత్. ఏంటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు, మీరేనా అసలు అని అయోమయంగా చూస్తూ అడుగుతుంది అరవింద. తప్పు తెలుసుకోమన్నావు కదా, ఎక్కడ జరిగిందో తెలుసుకున్నానని కూల్గా అంటాడు విక్రాంత్. ఏంటి అని అరవింద అయోమయంగా చూస్తూ ఉంటే కమ్ అని ఆమె చేతిని పట్టుకొని ముందుకి అడుగులు వేస్తాడు విక్రాంత్. అరవింద చెయ్యి పట్టుకొని ముందు నడుస్తున్న విక్రాంత్ను వెనకాలే వస్తున్న అరవిందను మార్చి స్టాఫ్ చూస్తూ ఉంటే అందరూ మనల్నే చూస్తున్నారు, వదలండి విక్రాంత్ గారు అని అంటుంది అరవింద. చూడని అని ఆమె వైపు చూడకుండా చెయ్యి వదలకుండా కార్ వరకు తీసుకుని వెళ్ళి కూర్చో అరవింద అని సీరియస్గా అంటాడు విక్రాంత్. అరవింద అతని సీరియస్నెస్కి భయపడిపోయి మౌనంగా కూర్చుంటే పరుగున వచ్చిన డ్రైవర్ వద్దని చెప్పి తనే డ్రైవింగ్కు కూర్చుంటాడు విక్రాంత్. సీరియస్ ఫేస్తో కార్ని వేగంగా డ్రైవ్ చేస్తూ ఉన్న విక్రాంత్ని చూసి ఎక్కడికి విక్రాంత్ గారు అని అడుగుతుంది అరవింద. కాసేపు ఉంటే నీకే తెలుస్తుందని విక్రాంత్ గేర్ మార్చి కార్ను 20 నిమిషాల్లో తండ్రి జయరాం రమేష్ కంపెనీ ముందు కార్ను ఆపుతాడు విక్రాంత్. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారని అరవింద కంగారు కంటే, నా మీద నీకు నమ్మకం ఉంటే కార్ దిగు, లేదంటే కారులో ఉండని అంటాడు విక్రాంత్ అతన్ని సూటిగా చూసి. నా మీద కన్నా మీ మీదే ఎక్కువ నమ్మకం సార్ నాకు అని అరవింద అంటే సైడ్ స్మైల్ ఇచ్చిన విక్రాంత్ ఆమె చెయ్యి ముందుకు చాపుతాడు అతని చేతిని ఇవ్వమని. అతని చేతిలోకి తన చేతిని అందించి కార్ దిగుతుంది అరవింద. మీటింగ్లో ఉన్న జయరాం రమేష్ లిఫ్ట్ నుండి కూతురు చేతిని పట్టుకొని వస్తున్న విక్రాంత్ను చూసి పలు నూరుతాడు. జయరాం నవ్వుతూ చూస్తూ హవర్ యూ మిస్టర్ జయరాం రమేష్ అని అంటాడు విక్రాంత్. విక్రాంత్ను అరవిందను మార్చి చూస్తూ వాట్ ఈస్ దిస్ అరవింద, నువ్వు ఇతనితో రావడం ఏంటి అని కూతురు మీద అరుస్తాడు జయరాం. అరవింద తండ్రి కోపాన్ని చూసి భయపడిపోయి తల వంచుకుంటే విక్రాంత్ అరవిందను చూసి సైడ్ స్మైల్ ఇస్తూ సిగ్గుగా అనిపించట్లేదా నీకు, కన్న కూతురు ఫ్లాట్కి ఒక కుక్కని దొంగతనానికి పంపడానికి అని అంటాడు ఆవేశంగా విక్రాంత్. విక్రాంత్ అని కోపంగా అరుస్తాడు జయరాం అతన్ని చూస్తూ. అరవింద తండ్రి వైపు చూస్తూ ఉంటే జస్ట్ షటప్, నువ్వు మాట్లాడే అర్హతని కూడా కోల్పోయావు, అసలు నువ్వు తన తండ్రివేనా, నిన్ను చూస్తూ ఉంటేనే నాకు చాలా కంపరంగా ఉంది అని అంటాడు విక్రాంత్ కోపంగా. కూతురి ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జయరాం రమేష్ అలా కోపంగా చూస్తూ ఉంటే అరవింద తండ్రి వైపు చూస్తూ నిజంగా కన్న కూతురు జీవితం నాశనం చేయమని వాడిని మీరే పంపారు నాన్న అని బాధగా అడుగుతుంది. అరవింద అతని మాటలు విని కన్న తండ్రిని అనుమానిస్తున్నావా నువ్వు, ఆ మాటకు అర్థం మీకు తెలుసా నాన్న, మీకు మీ సరదాలు కోరికలు ముఖ్యం అంతే, కూతురు ఏమైపోయినా పర్వాలేదు, ఆ రోజు విక్రాంతే రాకపోయి ఉంటే ఈ రోజు నేను ఇలా మీ ముందు ఉండేదాన్ని కాదు నాన్న, కూతురుతో కూడా బిజినెస్ చేసే అంత బ్రాడ్ మైండెడా మీరు, మిమ్మల్ని చూస్తుంటే అమ్మ ఉండి మీరు లేకపోయి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదనిపిస్తోందని కోపంగా చెప్పి కన్నీళ్లు తుడుచుకొని రండి సార్ వెళ్దాం, ఇలాంటి వాళ్ళ ముందు నిలబడి మీ స్థాయి తగ్గించుకోకండి అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది అరవింద. అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతే జయరాం కోపంగా విక్రాంత్ని చూస్తూ నా కూతుర్ని నాకు కాకుండా చేశావు, నిన్ను అంత ఈజీగా వదిలేయను విక్రాంత్ అని అంటాడు పళ్ళు నూరుతూ. బెస్ట్ ఆఫ్ లక్, మోసం చేసి టెండర్ గెలిచి కంపెనీ చైర్మన్గా గెలిచిన నువ్వు నీ కూతురు ముందు ఒక తండ్రిగా ఓడిపోయావు. నీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, నీ కూతురికి నేనంటే చాలా ఇష్టం, ఆఫ్కోర్స్ నాకు కూడా అనుకో, నీకు చేతనైతే ఒక నిజమైన తండ్రిలా మారడానికి ట్రై చేయి, లేదా తనకు దూరంగా ఉండని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు గోవిందరాజు. ఫోన్ నెంబర్ 7337226830. స్టాఫ్ అంతా చూస్తూ ఉంటే ఇంత అవమానం చేసింది కూతురైతే వదిలేస్తానా, నిన్ను దాన్ని లైఫ్లో నుండి శాశ్వతంగా తప్పించకపోతే నా పేరు జయరాం రమేష్ కాదని కసిగా అనుకుంటాడు. కారులో వెళ్ళి కూర్చున్న అరవిందను చూసి కార్ స్టార్ట్ చేస్తాడు విక్రాంత్. సీట్కు తల ఆనించి కూర్చున్న అరవింద మనసులో ఆలోచనలు అనేకం. కన్న తండ్రిని కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశాడన్నది అరవింద మనసుని విరిగిపోయేలా చేస్తుంది. బాధగా ఉన్న అరవింద మొహాన్ని చూసి ఆమె చేతిని ప్రెస్ చేస్తాడు విక్రాంత్. విక్రాంత్ వైపు చూస్తూ ప్లీజ్ ఆఫీస్కి వద్దు, కొంచెం ప్రశాంతంగా ఉండే చోటికి నన్ను తీసుకొని వెళ్ళండి అని అంటుంది అరవింద. ఆమెను సూటిగా చూసి కార్ను యూటర్న్ చేస్తాడు విక్రాంత్.
30 నిమిషాల ప్రయాణం తర్వాత కార్ విక్రాంత్ గెస్ట్ హౌస్ ముందు ఆగుతుంది. న్యూ హౌస్ ఇంకా అక్కడక్కడ పనులు జరుగుతూ ఉంటే అరవింద కమ్ అని కార్ దిగుతాడు విక్రాంత్. ఈ ఇల్లు అని అరవింద అంటే మనదే, నా టేస్ట్కు తగ్గట్టు నేనే కట్టించుకున్నానని విక్రాంత్ అంటాడు గార్డెన్ని చూస్తూ. లోపలికి విక్రాంత్ వెనకాలే నడుస్తుంది అరవింద. బెరుగ్గా అడుగులేస్తున్న ఆమెను చూసి ఫీల్ ఫ్రీ అని స్టెప్స్ ఎక్కితే తన రూమ్ ఓపెన్ చేస్తాడు విక్రాంత్. మొత్తం అంతా వైట్ థీమ్తో చాలా రిచ్గా ఎలిగెంట్గా కనిపిస్తూ ఉన్న ఆ రూమ్ని చూసి బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది అరవింద. చుట్టూ ఇల్లు ఏవి కూడా లేకపోవడంతో అక్కడ ప్రశాంతంగా ఉంటే నవ్వుతూ బాగుంది సార్ అని అంటుంది అరవింద. కోట్ విప్పి బెడ్ మీద వేసి ఫర్ మై ఫ్యూచర్ ఫ్యామిలీ అని అంటాడు విక్రాంత్. ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్న అరవింద, వినిపించలేదా నీకు? నా ఫ్యూచర్ ఫ్యామిలీ కోసం అని అన్నానని ఆమె దగ్గరకు వచ్చి అంటాడు విక్రాంత్. దగ్గరగా ఉన్న విక్రాంత్ను చూసి అరవింద అటు తిరిగితే ఆమె ఇబ్బందిని చూసి నవ్వుతాడు విక్రాంత్. రూమ్ మొత్తం కూడా పరికించి చూస్తున్న అరవిందను చూసి నవ్వుతూ విక్రాంత్ బెడ్ మీద కూర్చుంటాడు. రూమ్ చాలా ప్లెజెంట్గా ఉందండి అని అరవింద్ అంటే, నా వైఫ్తో నైట్ టైమ్స్ ప్లెజెంట్గా ఉండాలి కదా మరి, అందుకే ఇలా డిజైన్ చేయించానని విక్రాంత్ అరవింద్ని చూస్తూ ఇంటెన్స్డ్గా అంటాడు. అతని చూపుకి ఒంట్లో కలవరం రేగితే విక్రాంత్ మాటల్లోని ఆంతర్యం గ్రహించకుండా కంగారుగా రూమ్ నుండి వెళ్ళిపోవాలని డోర్ వైపు నడుస్తున్న అరవింద. డోర్ తీస్తున్న అరవిందను చూసి సైడ్ స్మైల్ ఇచ్చిన విక్రాంత్ 2 అడుగుల్లో ఆమెను చేరుకొని అదే డోర్కి ఆమెను లాక్ చేసి, ఎందుకు టెన్స్ అవుతున్నావు అరవింద అని సౌమ్యంగా అడుగుతాడు విక్రాంత్. మీరెందుకు మరి ఇలా మాట్లాడుతున్నారు, నాతో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు సార్ అని అంటూ నడుము మీద తెలుస్తూ ఉన్న అతని చేతి స్పర్శకు ఇబ్బందిగా అంటుంది అరవింద. ఎలా ఇలా అని చేతిని చూపిస్తుంది అరవింద. సైడ్ స్మైల్ ఇచ్చిన విక్రాంత్ ఆ చేతిని వంపు దగ్గరకు తీసుకెళ్ళి నాకు బాగుందని అంటాడు విక్రాంత్. నాకు మాత్రం ఇబ్బందిగా ఉంది సార్, అసలు ఏమైంది మీకు ఈరోజు, కొత్తగా బిహేవ్ చేస్తున్నారని అంటుంది అరవింద బేలగా. పెద్దవి చేసి చూస్తున్న ఆమె పెద్ద కళ్ళని చూసి నవ్వి, నీకేమైంది, ఎందుకంత డల్గా ఇలా మొహాన్ని పెట్టుకున్నావని అడుగుతాడు విక్రాంత్. విక్రాంత్ కళ్ళలోకి చూస్తూ, నా మనసేం బాగోలేదు సార్, మా నాన్న చేసిన పని గుర్తొస్తుంటే మా అమ్మతో పాటు నేను కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదని అనిపిస్తోందని ఏడుస్తుంది అరవింద. కళ్ళ నుండి జారుతున్న కన్నీటిని బొటనవేలితో తుడిచేసి ఐఆమ్ విత్ యూ, నీకు ఈ కన్నీళ్ళు ఎప్పటికీ ఉండకూడదని ఆమె బుగ్గను ముద్దిస్తాడు విక్రాంత్. అతని చల్లటి పెదవుల స్పర్శకు మనసంతా హాయిగా అనిపిస్తూ ఉంటే విక్రాంత్ కళ్ళల్లోకే సూటిగా చూస్తూ, నిజంగానా, నా మీద కోపం పోయిందా మీకు అని అడుగుతుంది అరవింద. అమాయకంగా ఉన్న అరవింద మొహాన్ని చూస్తూ సారీ అరవింద, నేను బాధ పెట్టానని విక్రాంత్ అంటే విక్రాంత్ కళ్ళల్లోకి చూస్తూ ఏడుస్తుంది అరవింద. ఏమైందని అరవింద గడ్డం పట్టుకొని తల పైకెత్తి సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు విక్రాంత్. ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ ఆపుకోలేక విక్రాంత్ను గట్టిగా పట్టేసుకొని వెక్కిళ్ళు పెడుతూ ఉంటుంది ఏడుస్తూ అరవింద. అరవింద నడుము చుట్టూ చేతులేసి తనలో పొదుపుకున్న విక్రాంత్ కామ్ డౌన్ తనని నిమురుతాడు ప్రేమగా వీపుని. తప్పు చేయకపోయినా ఇంతలా హర్ట్ చేయాలా, నిజం మీకు ముందే తెలుసు కదా అని అంటుంది అరవింద. ఆమె కన్నీళ్ళని ఇష్టంగా చూస్తూ ఏడుస్తున్నా కూడా క్యూట్గా ఉన్నావని నవ్వుతూ అంటాడు విక్రాంత్. అరవింద చిరు కోపంగా చూసి అతన్ని వెనక్కి నెట్టి తలుపు తీస్తూ ఉంటే ఆమె రెక్క పట్టుకొని ముందుకు తిప్పుకొని ఆమె పెదవులను అందుకొని గాఢంగా ముద్దు పెడతాడు విక్రాంత్. అరవింద మెడవుల్లో మాధుర్యాన్ని విక్రాంత్ ఆస్వాదిస్తూ ఉంటే అరవింద గట్టిగా కళ్ళు మూసి ఒక చేతిని విక్రాంత్ నడుము దగ్గర షర్ట్ను పిడికిట్లో బంధిస్తుంది. కాసేపటికి వదిలి అరవిందను చూస్తే నేలకు తల అతికిచ్చేస్తుంది అరవింద. నవ్వుతూ కమ్ అని ఆమె చేతిని పట్టుకొని కార్ దగ్గరకు నడిపిస్తాడు విక్రాంత్. కారులో కూర్చున్న అరవింద సిగ్గుతో విక్రాంత్ను కనీసం చూడను కూడా చూడదు. ఎర్రగా మారిన అరవింద మొహాన్ని చూసి నవ్వుతూ, ఏంటి సైలెంట్ అయ్యావని అడుగుతాడు విక్రాంత్. అరవింద విక్రాంత్ వైపే చూస్తూ ముద్దు ఎందుకు పెట్టుకున్నారని అడుగుతుంది. ముద్దుగా అనిపిస్తే పెట్టుకున్నాను, ఇందులో నా తప్పేమీ లేదు అరవింద, నువ్వేగా ముద్దుగా లిప్స్ పెట్టి నన్ను ప్రవోక్ చేసింది అని అంటాడు విక్రాంత్ కూల్గా. అయితే బయటికి కనిపించరు కానీ పెద్ద దొంగ అని మనసులో అనుకుని విండో నుండి బయటకు చూస్తుంది అరవింద. కార్ ప్లాట్ఫామ్ దాగితే దిగుతున్న అరవింద చేతిని పట్టుకొని ఆపి, రేపు ఆఫీస్కి రాకు, నేనే పిక్ చేసుకుంటాను, బయటికి వెళ్దామని అంటాడు విక్రాంత్. ఎక్కడికి విక్రాంత్ గారు, రేపు నీకే తెలుస్తుంది గో అని ఆ చేతిని వదిలితే అరవింద కార్ దిగి నవ్వుకుంటూ మనసులోని భారం అంతా తీసేసినట్లుగా అనిపిస్తే విక్రాంత్ గారితో నా లైఫ్ పంచుకోవాలన్న నా ఆశ తీరుతుందా అని మురిసిపోతూ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేస్తుంది అరవింద. నవ్వుతూ వస్తున్న కొడుకుని చూసి సౌజన్య గారు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది విక్కీ, నిన్నటి వరకు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండి ఈరోజు ఇంత సంతోషంగా కనిపిస్తున్నావని అంటుంది ఆవిడ. పోగొట్టుకుంది దొరికిందమ్మా అని తల్లి పక్కన కూర్చుంటాడు విక్రాంత్. విక్కీ అని సౌజన్య అంటే కాఫీ కావాలని తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రాంత్.
శశిధర్ను ఉదయ్ను ఇంటికి పిలిపించిన జయరాం కూతురు విక్రాంత్ ఆఫీస్లో చేసిన అవమానం చెప్పి వాడిని నా కూతురు జీవితంలో ఉండకూడదని అంటాడు కోపంగా. అదే కావాలి ఉదయ్కు కూడా. కాబట్టి తండ్రి వైపు నవ్వుతూ చూస్తే జయరాం తమ దారిలో వచ్చాడని అనుకుని శశిధర్ కూడా నవ్వుతూ వాడిని నీ కూతురు జీవితంలో నుండి తప్పించడం కంటే ముందు నీ కూతురు నా కొడుకు సొంతం కావాలి. నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. అది మర్చిపోకనంటాడు శశిధర్. గుర్తుంది, ఏది మర్చిపోలేదు. ముందు నాకు హెల్ప్ చేయి. నీ కొడుక్కి అరవింద మాత్రమే భార్య అవుతుందని అంటాడు జయరాం. నో అంకుల్, ముందు అరవింద కళ్ళ ముందు ఆ విక్రాంత్ని చంపి అప్పుడు నీ కూతురు మెడలో తాళి కడతాను. అప్పుడు నీ కూతురు ఎలా నన్ను అంగీకరించదో అది చూస్తాను. వాడిని చూసుకునే కదా దానికి అంత పొగరు అని మనసులో అనుకుని పళ్ళును ఉరుతాడు ఉదయ్. జయరాం కూడా దానికి ఒప్పుకుంటే కుట్రలు లేపడానికి తండ్రి కొడుకులు సిద్ధమవుతారు. మరుసటి రోజు విక్రాంత్ బయటకు తీసుకుని వెళ్తానని చెప్పడం గుర్తొచ్చి ఫ్రెష్ అయిన అరవింద టవల్తో బెడ్రూమ్కి వచ్చి వార్డ్రోబ్ని ఓపెన్ చేస్తుంది. చుడి తీసుకోబోయి పక్కనే ఉన్న లైట్ పీచ్ కలర్ ఆర్గెన్జా శారీ తీసుకొని తడిమి మీకు ఈ శారీ పిచ్చేంటి విక్రాంత్ గారు అని నవ్వుకొని చీర కట్టుకొని సింగిల్ ప్లేట్ మీద వదిలి హెయిర్ను అలాగే వదిలేసి నుదురున్న కనుబొమ్మల మధ్య చిన్న స్టోన్ పెట్టుకొని తనని తాను చూసుకొని నవ్వుతుంటే మొబైల్ బ్లింక్ అవుతుంది. వెయిటింగ్ ఫర్ యూ అని విక్రాంత్ నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని నవ్వుకొని ఫ్లాట్ని లాక్ చేసుకుని స్లింగ్ బ్యాగ్ వేసుకొని వెళ్తుంది అరవింద. ఎదురుగా నడిచి వస్తున్న అరవిందను చూసి అప్రయత్నంగా విక్రాంత్ పెదవులు విచ్చుకుంటే కార్ డోర్ తీసి వంగి డోర్ ఓపెన్ చేసి గెటిన్ అని అంటాడు. నవ్వి వైట్ షర్ట్లో మ్యాన్లీగా ఉన్నతని చూసి ముందు రోజు ముద్దు గుర్తుకు రావడంతో ఆమె బుగ్గలు రెండు ఎర్రటి గులాబీలైతే కార్ స్మూత్ డ్రైవ్ చేస్తున్న విక్రాంత్ అరవిందను చూసి నా కోసమేనా ఈ శారీ కట్టుకుందని అడుగుతాడు విక్రాంత్. అవునని నిజం చెప్పలేక కాదని నిజం దాచలేక అరవింద మొహం తిప్పేస్తే నవ్వుతూ ఆమె చేతిని ప్రెస్ చేస్తాడు విక్రాంత్. అతని చేతిలో ఇమిడిన తన చేతిని చూసుకొని విక్రాంత్ గారు మీరేమనుకోనంటే ఒక మాట అడగనా అని అంటుంది అరవింద. ఏంటి అని విక్రాంత్ అరవింద వైపు చూస్తూ అడిగితే మీరెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదని అడుగుతుంది అరవింద. విక్రాంత్ అరవింద వైపు సీరియస్గా చూస్తే సారీ ఊరికే అడగాలని తెలుసుకోవాలనిపించి అడిగానని భయంగా అంటుంది. సైడ్ స్మెల్ ఇచ్చిన విక్రాంత్ కార్ డ్రైవ్ చేస్తూ నాకు మ్యాచ్ అయ్యే అమ్మాయి దొరకలేదని అంటాడు. అమ్మాయి దొరకకుండానే అలా ఎలా ఇల్లు కట్టించారని అడుగుతుంది. అది కూడా మీ ఫ్యూచర్ ఫ్యామిలీ కోసమని అని అంటుంది అరవింద దెప్పుతూ. ఎప్పటికైనా దొరుకుతుంది కదా అని అలా ముందుగానే కట్టించి ఉంచాను అరవింద. అందుకే తనకు సర్ప్రైజ్ ఇవ్వొచ్చని ముందే అలా ప్లాన్ చేశాను అని అంటాడు విక్రాంత్. దొరుకుతుందా అంటే అని ఇంకా దొరకలేదా? ఎదురుగా నన్ను పెట్టుకొని నీకోసమే ఆ ఇల్లుని కట్టించానని చెప్పకుండా టెక్కు చూపిస్తున్నారని మనసులో అనుకున్న అరవింద పోనీ ఎప్పుడు దొరుకుతుందో అయినా చెప్పండి, మీకు మ్యాచ్ అయ్యే మీ వైఫ్ను చూసి తరిస్తామని అంటుంది అరవింద. కార్ని సైడ్ కాపీ దొరికినప్పుడు చూపిస్తాను కానీ నువ్వేంటి దూరంగా ఉండి మాటలు చెప్తున్నావని అరవింద చేతిని పట్టుకొని మీదకు లాక్కొని సీట్ని వెనక్కి పుష్ చేసుకొని ఒడిలోకి తీసుకుంటాడు విక్రాంత్. ఆమె చేతిలో అతని మెడ చుట్టూ చేరితే విక్రాంత్ని చూస్తూ మీకు మా మాటలు నచ్చవు కదా సీఈఓ గారు అని అంటుంది అరవింద నడుము మీద పట్టు బిగించి. అఫ్కోర్స్ మాటల కంటే చేతలు బాగుంటాయి అనుకో అని అంటాడు విక్రాంత్. అరవింద బుగ్గలు సిగ్గుతో స్ట్రాబెర్రీలు అయితే కనురెప్పలు కిందకి వాలిపోతాయి. ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తి సిగ్గు బాగుంది నీకు, చాలా కష్టంగా ఉంది నాకు, ఒప్పుకోవచ్చు కదా, త్వరగా పెళ్లి చేసుకొని అసలు పని మొదలు పెడదాం అని అల్లరిగా ఆమెనే చూస్తూ అంటాడు విక్రాంత్. విక్రాంత్ గారు మీకెప్పుడు కూడా ఆ ధ్యాసేనా అని అరవింద చిరుకోపంగా అంటే ఆ మాటలకి విక్రాంత్ కొత్తింటికి న్యాయం చేయాలి కదా మరి అరవింద, నువ్వు ఒప్పుకుంటే బెడ్రూమ్ తలుపులు మూసే ఉంటాయని విక్రాంత్ అంటే విక్రాంత్ గారు ఇంకా చాలు ఆపండని అతని ఛాతీ మీద చిరుదెబ్బలేసి హత్తుకుంటుంది అరవింద విక్రాంత్ని. అతని కౌగిట్లో ఆమెను దాచేసి హ్యాపీగా ఉన్నావా నువ్వు అని అడుగుతాడు విక్రాంత్. చాలా చాలా అని కళ్ళు మూసుకొని అతని కౌగిట్లో సేద తీరుతూ అంటుంది అరవింద. అయినా పెళ్ళికి అంత తొందరేంటి మీకు అని అరవింద అంటే ఐఎమ్ 28 అరవింద, ఇప్పటి వరకు ఆలోచన కూడా రాలేదు కానీ నిన్ను చూశాక నిన్ను పెళ్లి చేసుకొని నీతో లైఫ్ స్టార్ట్ చేయాలని చాలా తొందరగా ఉంది. నువ్వు త్వరగా కరుణిస్తే త్వరలో నా అంత అందమైన బాబుని నీ అంత క్యూట్ పాపనిచ్చేస్తాను, ఏమంటావని అంటాడు కౌగిలిని బిగుతు చేస్తూ నవ్వుతూ. అరవింద చాలా తొందరగా ఉందండి మీకు, మీ నుండి ఇలాంటి మాటలు నేను అస్సలు ఊహించలేదని అంటూ ఉంటే అతని కౌగిలిని లూజ్ చేసి నీకేం తెలుస్తుంది నా బాధ, ఒడిలో నువ్వు ఇలా ఉంటే నా చేతులు కుదురుగా ఉండట్లేదని చీర చెదిరి కనిపిస్తున్న నడుముని గట్టిగా నలిపేస్తాడు విక్రాంత్. చుర్రుమన్న నడుము నొప్పికి అని అరవబోతే విక్రాంత్ ఇరువురి పెదాలను ముడివేస్తాడు. కింద పెదవిని స్మూత్గా లిక్ చేసి వదులుతాడు విక్రాంత్. అరవింద గుర్రుగా చూస్తే ఆమె చూపుల్ని పట్టించుకోకుండా మళ్ళీ ఆమె పెదవులను అందుకోవడానికి ముందుకొస్తుంటే
బాబోయ్ మీకు ఈరోజు ఏదో అయ్యిందని వెనక్కి విక్రాంత్ని నెట్టేసి సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది అరవింద. నువ్వే మాయ చేసి నన్నిలా చెడగొట్టేశావని నవ్వుతూ కార్ని ముందుకు పోనిస్తాడు విక్రాంత్. గంట నుంచి అడుగుతూనే ఉన్నాను, ఎక్కడికో చెప్పొచ్చు కదా విక్రాంత్ గారు అని అంటుంది అరవింద. సర్ప్రైజ్ అని కార్ యూటర్న్ తిప్పి ఒక రిసార్ట్ ముందు ఆపుతాడు విక్రాంత్. ఈ రిసార్ట్ విక్రాంత్తో కలిసి ఇంతకుముందు మీటింగ్కి వచ్చినప్పుడు చూసి తన ఫ్రెండ్ కుసుమతో రావాలని అనుకున్న రిసార్ట్ ఇది అని అరవింద్ అంటే, నీకు నచ్చిన ప్లేస్ అని నవ్వి కమ్ అని చేతిని ముందుకు చాపుతాడు విక్రాంత్. అతని చేతికి తన చేతిని అందించి ముందుకు నడుస్తుంది అరవింద. ముందే బుక్ చేసిన సూట్ రూమ్కి స్పేర్ కీ తీసుకొని విక్రాంత్ లిఫ్ట్ బటన్స్ వైపు ప్రెస్ చేస్తే అది పెళ్ళవ్వకుండానే ఈయన రూమ్కి తీసుకుని వెళ్తున్నారు, ఎందుకు అయి ఉంటుంది, అందుకేసమేనా అని అనుకోగానే అరవింద ఒళ్ళంతా చల్లబడిపోతుంది. టెన్షన్గా చీర కొంగును నలిపేస్తున్న అరవిందను చూసి ఆర్ యూ ఓకే అరవింద అని అడుగుతాడు విక్రాంత్. నాట్ ఓకే సార్. ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారో చెప్పండి ప్లీజ్ అని అడుగుతుంది అరవింద. ఆమె మొహంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్న కంగారుని చూసి కాసేపు ఉంటే నీకే తెలుస్తుంది కదా అరవింద అని సైడ్ స్మైల్ ఇచ్చి తెరుచుకున్న లిఫ్ట్లో నుండి అరవింద చేతిని పట్టుకొని ఆమెని ముందుకి నడిపిస్తాడు విక్రాంత్. అతని వెనకాలే బిడియంగా అడుగులేస్తూ ఉన్న అరవింద మనసులో వేల భయాలు. తెరుచుకున్న డోర్కి భయం కాస్త ఎక్కువైతే లోపలికి వెళ్ళనని మొరాయిస్తున్న అడుగులకి అక్కడే ఆగిపోతుంది అరవింద. కమ్ అక్కడే ఆగిపోయావేంటి అని విక్రాంత్ ఆమె చేతిని పట్టుకొని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేస్తాడు. అంతా చీకటిగా ఉంటే ఆ భయం కాస్త వణుకుగా మారితే విక్రాంత్ చేతిని గట్టిగా పట్టుకొని లైట్స్ వేయండి, నాకు చీకటి అంటే చాలా భయం అని అరవింద్ అరుస్తుంది. రిలాక్స్ అరవింద్ అని విక్రాంత్ లైట్స్ వేస్తే మొత్తం రోజా పువ్వులతో నిండిన ఆ రూమ్ను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అరవింద. ముందుకు అడిగేసిన ఆమె పాదానికి మెత్తగా రోజ్ పెటల్స్ తగిలితే విక్రాంత్ గారు ఇదంతా ఎప్పుడు చేశారని వెనక్కి తిరిగి షాక్లో ఉండిపోతుంది అరవింద. మోకాళ్ళ మీద కూర్చున్న విక్రాంత్ చేతిలో రింగ్ పట్టుకొని చూడగానే నీ రూపం నా మనసులో ముద్రపడిపోయింది అరవింద. యు ఆర్ మైన్ అని అప్పుడే నా మనసు చెప్పింది నాకు. జీవితంలో నీ కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాను. ఐ లవ్ యూ అరవింద. నీతో ప్రతి క్షణం నాకు అద్భుతమే. ఈ అద్భుతం నా సొంతం కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు విక్రాంత్. తడిదేరిన కళ్ళతో చూస్తూ బొమ్మల నిలబడిన అరవింద అని తలాడించి నవ్వుతుంది. ఆమె చేతికి రింగ్ తొడిగిన విక్రాంత్ పైకి లేచి అరవింద నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె నుదుటి మీద ప్రేమగా చుంబిస్తాడు అరవింద. మనసు రెక్కలు తొడిగిన సీతాకొక చిలుకైతే ఆనందం తట్టుకోలేక ఏడుస్తుంది. ఆమె కన్నీళ్ళను చూసి డోంట్ క్రై అని ప్రేమగా విక్రాంత్ ఆమె కన్నీళ్ళను తుడిస్తే గట్టిగా విక్రాంత్ని హత్తుకొని ఎప్పటికీ నన్ను వదలరు కదా అని ఏడుస్తూనే అడుగుతుంది అరవింద. ఎప్పటికీ వదలను అని విక్రాంత్ అంటే నాకు మాట ఇవ్వండి అని చెయ్యి ముందుకు చాపి అడుగుతుంది అరవింద. ఆమె చేతిని తన రెండు చేతుల మధ్యలో ఉంచుకొని ఐ ప్రామిస్ యూ అరవింద, ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ఊపిరినంత వరకు ఎప్పటికీ నిన్ను వదులుకోలేను కూడా అని స్థిరంగా చెప్తాడు విక్రాంత్. కన్నీళ్లతో నవ్వుతూ గట్టిగా విక్రాంత్ని హత్తుకుంటుంది అరవింద. నవ్వుతూ ఆమెను హత్తుకున్న విక్రాంత్ అలాగే లిఫ్ట్ చేసి ఆమె బుగ్గన ముద్దిస్తాడు. సోఫాలో విక్రాంత్ కూర్చుంటే అతని ఒళ్ళో కూర్చున్న అరవింద విక్రాంత్ మెడను పసిపాపలా కరుచుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది. అరవింద నాకు చాలా కష్టంగా ఉంది వదిలింకా అని అంటాడు విక్రాంత్. నాకు బాగుంది విక్రాంత్ గారు, అయినా జీవితాంతం మోయడానికి లేని నొప్పి కాసేపు ఓయగానే వచ్చిందా మీకు అని అంటుంది అరవింద. అలా కాదే ముద్దు, బాగా కంట్రోల్లో ఉన్నవాడిని కాస్త కంట్రోల్ తప్పేలా నువ్వే చేసి మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తావని అంటాడు విక్రాంత్. ఆ మాటకి చిన్నగా నవ్విన అరవింద విక్రాంత్ మీద నుంచి లేస్తుంటే అలాగే పట్టుకున్న విక్రాంత్ ముందుకు తిప్పుకొని ఆమె నడుమును చుట్టుకొని మెడవంపుల్లో పెదవులు నిలిపి నాతో మాట తీసుకున్నావు బాగుంది, మరి నువ్వే నన్ను వద్దని వదిలేసి వెళ్ళిపోతే అని అడుగుతాడు ఆ విక్రాంత్. అలా ఎందుకు వెళ్తానండి, నాకంటూ ఉన్నది మీరొక్కరే అని అంటుంది అరవింద. ఏమో నాతో వేగలేక వద్దని వెళ్ళిపోతే అని అడుగుతూ ఉన్నానని అంటాడు విక్రాంత్. విక్రాంత్ వైపు తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ మీరేంటో నాకు తెలుసు విక్రాంత్ గారు, కొంచెం కోపం ఎక్కువ కానీ ఆ కోపంలో కూడా మీ ప్రేమే కనిపిస్తుంది నాకు. మీరన్నట్లు వెళ్ళిపోవడం జరగదు కానీ మూవీస్లో లాగా నేను గతం మర్చిపోయి మీరెవరని అడిగితే అప్పుడేం చేస్తారు విక్రాంత్ గారు అని అంటుంది అరవింద. కదా ఇంకా ఉంది అంటే అరవింద విక్రాంత్లకి అప్పుడే ఈ ఊహ వచ్చిందన్నమాట. ఒకవేళ అరవింద గతం మర్చిపోతే ఎలా అని. మరి ఇప్పుడు విక్రాంత్ చెప్తున్న ఈ గతాన్ని అరవింద నిజమని నమ్ముతుందా? అసలు అరవిందకి యాక్సిడెంట్ చేయించింది ఎవరు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.